ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. ఒకవేళ ఇంకా సాతాను చేతిలో బందీలుగా ఉంటే విడుదల పొందటానికి దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ఇంకా ఈ దినాల్లో సాతాను చేతిలో నువ్వు బందీగా ఉండకూడదని మా ఆశ. ప్రదేని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు దేవుని కౌగుట్లోనికి మనం వెళ్తే క్షేమం అనేది దొరికిద్ది. దేవుని వాక్యం చెప్తుంది, చూడండి. పరిశుద్ధ గ్రంథం 119వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే చాలామంది శ్రమ వచ్చిందని కృంగిపోతూ ఉంటారు, శ్రమ వచ్చిందని బాధపడుతూ ఉంటారు. కానీ భక్తుడు అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ రావటం నాకు మేలైంది. ఎందుకు మేలైందంటే, శ్రమ రావటం వల్ల నేనేం చేశాను, నీ కట్టడలను నేర్చుకున్నట్లు. శ్రమ ఎందుకు వస్తుందంటే, ఆయన కట్టడలు మనం నేర్చుకున్నట్లు. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? శ్రమ వచ్చినప్పుడు ఆయన కట్టడలకు విరోధంగా నువ్వు ఉన్నావేమో, నీకు శ్రమ వచ్చింది, తిరిగి నువ్వు ఆ కట్టడలలోనికి రావాలి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటంలోనికి రావాలి, ఉపవసించటానికి రావాలి, ప్రార్థించడానికి రావాలి. కారణం ఏంటంటే, శ్రమ నీకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. ఎప్పుడైతే నువ్వు శ్రమ పడతావో, ఎప్పుడైతే నీ జీవితంలోనికి శ్రమలు ఆహ్వానిస్తాడో దేవుడు, అది ఎందుకై అంటే నీకు మేలే. మరి బంగారము మేలి బంగారంగా మారాలంటే అది కూడా మరి యొక్క అగ్నిలో వెయ్యాలి, శ్రమల కుపటములో వెయ్యాలి. ఒక విశ్వాసి భక్తి జీవితం బయటికి రావాలంటే, అలాగే ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలంటే శ్రమలు రావాలి. అందుకే శ్రమలు నాకు మేలైన శ్రమలు రావటం వల్ల అంటున్నాడు. ఈరోజు చాలామంది శ్రమలను చూసి భయపడుతున్నారు, శ్రమలు చూసి పారిపోతున్నారు, శ్రమలు చూసి కృంగిపోతున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, భయపడబాకు. ఆ శ్రమ నీకు మేలుగా మార్చబోతున్నాడు. ఆ శ్రమ నీకు దీవెనగా మార్చబోతూ ఉన్నాడు. ఆ శ్రమ దేవుని ప్రేమను తెలుసుకోవటానికి మాత్రమే, మరి ఇంకా వేరే విధానము కాదు. కనుక మీరింకను దేవుని ప్రేమను తెలుసుకోవడానికి పరిగెత్తండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి. దేవుడు ఎంత కృప చూపుతున్నాడో అర్థం చేసుకోండి. కనుక ఈ ఉదయకాల సమయంలో అర్థమవుతుందా? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. ఏమి నేర్చుకున్నట్లు అంటే, ఆయన కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆయన కట్టడలు నేర్చుకోవడానికి శ్రమ నొంది ఉండటం మేలు. కనుక జాగ్రత్తగా ఆయన కట్టడలు నేర్చుకోండి. శ్రమలో కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు ఈరోజు మీ శ్రమ నుంచి విడుదలిచ్చునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో సజీవులుగా మీ ఎదుట ఉంచి ప్రార్థించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన కృపకై వందనాలు. దేశాన్ని, ప్రపంచాన్ని కాచి కాపాడుతూ దేవా, ఎవరి పని వారు చేయడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. మా రాష్ట్రాన్ని, నాయకులను దేవా, నాయకుల్లో ఉన్నటువంటి ఇదిగోనైనా పరిపాలిస్తున్న వారికి మంచి జ్ఞానము, మంచి వివేకమునిచ్చి నడిపించండి. పేద ప్రజలైన వారు, వర్షాలకు దిక్కులేని వారిని, అనాథులను ఆదుకునేటువంటి పరిస్థితి తీసుకురండి. సంఘాలను, సేవకులను, పరిచయను దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే ఇతర దేశాలకి చదువుకోవడానికి, ఉద్యోగాలకి సిద్ధపడుతున్నారో వాళ్ళ ప్రయాణాలకి వీసా టికెట్లు అన్నీ కూడా అందుబాటులో రావడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.